దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని భద్రపరుస్తుంది, మనల్ని కాపాడుతుంది, మనల్ని సంరక్షిస్తుంది. ఒక ఆయన ఇలాగే అనుకున్నాడు, నన్ను దేవుడు కూడా మార్చలేడు అని. ఒక స్థలంలో ఒక స్థలానికి లేదా ఒక ఇంటికి దర్శించడానికి ఒక సేవకుడు నన్ను తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి దర్శించడానికి వెళితే ఒక యవనస్తుడు పడక మీద పడుకున్నాడు, జీవోత్సవముల. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, దేహం అంతా బాగానే ఉంది, కానీ కళ్ళు సరిగ్గా కనబడట్లేదు. వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్కగారు, అమ్మగారు ఇద్దరు సహాయం చేస్తున్నారు. ఏమైంది, ఎందుకు ప్రార్థన చేయాలంటే అది ఒక పెద్ద కథలండి బ్రదర్ అన్నారు. చెప్పడం నాకు కథలండి చాలా ఇంట్రెస్ట్, నేను కూడా చెప్తాను అని అన్నాను. అప్పుడు వాళ్ళు చెప్పడం ఆరంభించినారు. ఇటు దేవుడి మందిరానికి రాకుండా, దేవుని వాక్యం చదవకుండా ఇష్టానుసారంగా జీవించినాడు. బైబిల్ పట్టుకోవాల్సిన చేతుల్లో బాంబులు పట్టుకొని తిరిగాడు. వదినాన బాంబులు పట్టుకొని సైకిల్ మోటార్ మీద అంటే 2 వీలర్ మీద వెళ్తా ఉంటే ఆ బాంబు పేలింది. అక్కడ ఇక్కడ తగిలితే బాగుండేది బ్రదర్, అది ముఖానికి తగిలింది, 2 కళ్ళు పోయాయి. ఇప్పుడు జీవోత్సవంలో పడక మీద పడ్డాడు, ఏం చేయాలో చూడండి. నేను అప్పుడు ఆ బ్రదర్తో అన్నాను, ఏం బ్రదర్ దేవుడు మార్చాడా నిన్ను అని. ఇంకేం మార్చడం అన్న, 2 కళ్ళు పోయిన తర్వాత వాట్ కెన్ ఐ డూ? ఇప్పుడు ప్రతి దానికి వేరే వారి మీద ఆధారపడాలా. నీ ఏం భోజనం నీ దగ్గర పెట్టినారంతానికి కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. ఏం బట్టలు వేసుకున్నా వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. బైబిల్ చదవాలంటే, న్యూస్ పేపర్ చదవాలంటే, ఏం చేయాలన్నా వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. ఇప్పుడు ఆయన బాధ వర్ణనాతీతం. ఆయన అన్నాడు, బ్రదర్ నేను ఎలాగైనా ప్రభుని ఇప్పుడు తెలుసుకోవాలని కోరుతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. బైబిల్ చదువుకోవాలా. ఉన్నారు కదా చదువుతానికి, మీ అక్కగారు, చెల్లి గారు, అమ్మగారు ఇతరులు సహాయం చేయరంటే ఎంతసేపు అని పిలుస్తాం బ్రదర్. నేను ఎప్పుడు పడక మీద జీవోత్సవంలో పడుతున్నాను, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, బాధ్యతలు ఉన్నాయి. ఏదో ఉదయం వచ్చి ఒక 5 నిమిషాలు వాక్యం చదవమంటే చదువుతారు, 10 నిమిషాలు చదవమంటే చదువుతారు. కానీ ఎప్పుడు నా చుట్టే ఉండి నాకే వాక్యం చదవమంటే వాళ్ళు చదవలేరు కదా అన్నారు. వినటానికి అవకాశం ఉంది బ్రదర్, వినొచ్చు అన్నా. కానీ నాకు చదవాలని ఉందన్నా అని అన్నాడు. అప్పుడు చదవాలని ఉందంటే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. కొంతమంది గుడ్డి వాళ్ళు అయితే చదవటానికి వాళ్ళ చేతులను వాడుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న లిపిని బట్టి బ్రెయిన్ లిపి అంటారు, దాన్ని వాళ్ళ చేతితో తడుముకొని వాళ్ళు చదువుతారు. కానీ నీకు కళ్ళు అట్టపోయినాయి కనుక నువ్వు నేర్చుకోలేదు, అది నీ చేతులు అవన్నీ గమనించలేవు. నీ బాగా ముఖమంతా పూర్తిగా కాలిపోయింది, ఇక కనురెప్పలకు కూడా ఏం తెరవటానికి వీలు కాలేదు. పెదవులు ఏమైనా బాగున్నాయంటే అవి కాలిపోయినాయి. ఒకటి మాత్రం బాగుంది, ఏంటంటే నాలుక లోపట ఉంది కనుక అది మాత్రం బాగుంది. నేను అన్నాను, ఇప్పుడు నువ్వు నాలుకతో చదవచ్చు. నాలుగు ఒక 5 నిమిషాలు అటు ఇటు కదిలించండి. మాట్లాడేటప్పుడు నొప్పి కాదు, కానీ కదిలిస్తే ఎంత నొప్పి అవుతుందో తెలుసా? అలాగే ఇప్పుడు ఆ నాలుక ఒక్కసారిగా నువ్వు అక్షరాల మీద పెట్టి చదవటానికి ప్రయత్నం చేయండి, అప్పుడు మీరు చదవచ్చు అని చెప్పాను. అది చాలా కష్టమైన ప్రక్రియ. దేవుడు తన వాక్యమును మన కొరకు ఏర్పాటు చేసి మన సొంత భాషలో అనుమతించిన తర్వాత ఈ వాక్యమును గురించిన అవగాహన మనకు లేకుండా మనము చాలా నిర్లక్ష్యముతో జీవించుట భావ్యము కాని సంగతి. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు మీద 42 మంది రాజులను ఏర్పరిచినాడు. ఈ రాజులు 2 రకాలు. మొదటి రకం ఏంటంటే చెడ్డ రాజులు, రెండో రకం ఏంటంటే మంచి రాజులు. చెడ్డోళ్ళు మంచోళ్ళని మనం ఎలాగ విభజిస్తాం? ఎవరైనా మనం చూసిన వెంటనే వీళ్ళు మంచోళ్ళు అని ఎలాగంటాం, చెడ్డోళ్ళు అని ఎలాగంటాం? మనకుగా ఒక స్టాండర్డ్ స్కేల్ ఉంటుంది. మనతో బాగా మాట్లాడి, మనల్ని ఆహ్వానించి, మనకు భోజనం పెట్టి, మనకు సహాయం చేస్తుంటే మంచిగా ఉంటాం. వేరే వారిని ఎంతమందిని చంపేసి వచ్చినా పర్వాలేదు, మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనతో బాగున్నాడు కదా, అందుకే మనం మంచోడు అంటాం. వేరే వాళ్ళకి ఎంత క్రూరుడో మనకు అంత మంచోడు. అదే సమయంలో వేరే వాళ్ళని ఏమనుకుంటారో, వాళ్ళు చాలా చెడ్డోడు అనుకుంటారు. కానీ వాళ్ళు చాలా మందికి మంచోడుగా ఉండిండొచ్చు. కనుక మనుషుని యొక్క కొలత, తూకము, త్రాసు, దండము దేవుని యొక్క త్రాసుకు, కొలతకు, తూకానికి, దండానికి భిన్నంగా కనిపిస్తుంది. జరిగిన సంగతి ఏంటంటే, మనిషి వాక్యమును ఇష్టపడట్లేదు కనుక తన పద్ధతిలో అసెస్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని దేవుని పద్ధతి ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎవరైతే గౌరవిస్తారో
వారు దేవునికి మంచివారు. గౌరవిస్తారు అంటే అర్థం ఏంటి? బాగా భద్రంగా పెట్టుకొని తిరుగుతారని కాదు దీని అర్థం. భద్రంగా పెట్టుకోవాలి, అది ప్రాథమికమైన సంగతి. రెండవది ఏంటంటే దేవుని వాక్యాన్ని గైకొనేవారు. నా మాట విని దీనుడై ఎవడు గడగడగడగడగడగడ వణకుచుండునో నేను వాని యందు దృష్టిస్తున్నాను. ఒక భక్తుడు, నాకు పేరు కరెక్ట్ గుర్తులేదు, ఆయన చనిపోక మునుపు తనతో ఉన్న వాళ్ళందరికీ దేవుని యొక్క వర్తమానం ప్రకటించినాడంట. అప్పుడు తనకు పరిచయమైన వాళ్ళు వచ్చి ఆయన అడిగారు, ప్రభు మిమ్మల్ని పిలిచే కాలం దగ్గరికి వచ్చింది కదా, ఒకవేళ ప్రభు దగ్గరికి మీరు వెళ్ళిపోతే మీ పార్థివ దేహాన్ని మేము సమాధి చేయాలి కదా, సమాధి చేసినప్పుడు పైన ఒక రాయి పెడతాం కదా, ఆ రాయి మీద ఏం వాక్యాన్ని రాయమంటారు అని అడిగారు. మనమైతే ఏం చెప్తాం? పుట్టిన తేదీ రాయండి, చనిపోయిన తేదీ రాయండి, లేదా ప్రభు మహిమలోనికి ప్రవేశమని రాయండి, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులని రాయండి, నీతిమంతుని మరణం యెహోవాకు ఆశీర్వాదకరమని రాయండి, మరలా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు లేస్తాడని రాయండి, మనం ఆయన వల్లే పోలి ఉంటామని రాయండి. ఇలాగ మనకు వచ్చిన బైబిల్ జ్ఞానం అంతా ఒక్కసారి అలా కుమ్మరించుంటాం. ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే, ఆ రాతి మీద ఇలాగ రాయండి, హియర్ ఈజ్ ఎ బాడీ ఆఫ్ ఎ పర్సన్ laid dead who trembled at the word of God. దేవుని వాక్యం అంటే గడగడగడగడ భయపడి వణికి చనిపోయే మనిషి యొక్క భౌతిక కాయం ఇక్కడ ఉంది. ఇది ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఇలా ఉండటానికి ఇష్టపడతామా?